రేణిగుంట మండలం తహసీల్దార్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేజిస్ట్రేట్ శివ ప్రసాద్ పాల్గొని జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. రేణిగుంట మండల ప్రజలందరికీ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలోని అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీలో గత 72 సంవత్సరాలుగా మనం మన కాన్స్టిట్యున్సీకి ఎంతో విలువ ఇచ్చి ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక వెయ్యేళ్ళైనా మన కాన్స్టిట్యున్సీకి ఇదే గౌరవం దక్కాలని, ఇంకో 1000 సంవత్సరాలైనా ఇలాంటి రోజు మనం జరుపుకోవాలని కోరుకుంటూ నమస్కారం. సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఇది రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అత్యున్నత స్థాయిలో ఎదిగి దేశ గురువులకి కూడా పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అందరికీ నా నమస్కారం అండి. మేము ఎంఆర్ ఆఫీస్ రేణిగుంట నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా మన ఆఫీస్లో జరుపుకోవడం జరిగింది. యాక్చువల్గా గణతంత్ర దినోత్సవం అంటే 1950 సంవత్సరము జనవరి 26వ తేదీన మనకు రాజ్యాంగాన్ని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు అమల్లోకి వచ్చిన రోజు అనమాట. దాని కారణంగా మనం ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఈరోజు మనం ఇంత సంతోషంగా సార్వభౌమ, సామ్యవాద, సర్వసత్తాక, గణతంత్ర, ప్రజాస్వామ్య, లౌకిక ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు కానీ, ఫండమెంటల్ రైట్స్, ఇట్లా డ్యూటీస్ కానీ అన్ని రకాలుగా అనుభవిస్తున్నామంటే ఈరోజు మనం ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మన పెద్దలు ఆ రోజు రూపొందించినటువంటి రాజ్యాంగమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మన లీడర్స్కి, మన నాయకులకి అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ ఈరోజు మనకి ఇంతటి భాగ్యాన్ని వాళ్ళు కలగజేసినందుకు ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా బతుకుతున్నామంటే ఆనాడు మన నాయకులు ప్రయత్నించిన కృషి, వాళ్ళ పట్టుదలే ఈనాడు ఈ గణతంత్ర దినోత్సవానికి మనం చేసుకుంటున్నటువంటి వేడుకలకు గుర్తింపుగా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి టీవీ ఛానల్ వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వెరీ వెరీ థ్యాంక్స్ అండి. నా పేరు చంద్రరాయలు. నేను తిరుపతి రీజియన్ బీఆర్ఓ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. ఈరోజు 72వ జాతీయ మన గణతంత్ర దినోత్సవాన్ని చాలా రేణిగుంట ఎంఆర్ ఆఫీస్ ఎంతో ఘనంగా జరుపుకున్నాం. తహసీల్దార్ వారి చేతుల మీదుగా ఇదే విధంగా దేశం నలుమూలలు మొత్తం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ప్రైవేట్ కార్యాలయాల్లో కానీ ప్రతి ఒక్క దగ్గర ఈ గణతంత్ర దినోత్సవాన్ని చాలా ఇదిగా జరుపుతూ ఉన్నాం. కాబట్టి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.